హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మొట్టెక్కాయ పచ్చడి అండి. మొట్టెక్కాయలు శుభ్రంగా కడుక్కొని ఒలుచుకొని ఇవి దీనికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు వేసి రోట్లో వేసి దంచినానండి. ఇవి టమోటాలు తరిగి పెట్టుకున్నాను, ఎర్రగడ్డ అండి. దీంట్లోకి ఈ పచ్చిమిరపకాయల కారంలోకి చినకాయ పప్పులు ఎంచుకున్నాను, పచ్చి కొబ్బరి, తెల్లగడ్డ అండి. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. నూనె తగినంత వేసుకోవాలండి. తిరుమాత గింజలండి, వట్టి మిరపకాయ, ఎర్రగడ్డ, టమోటా, ముట్టెక్కాయలు దంచి పెట్టుకున్నాం కదండి. ఇవి తిరువాతలో వేయాలి. అర స్పూను ఉప్పు దంచేటప్పుడు కొద్దిగా వేసుకున్నానండి. కొద్దిగా ఉప్పు దానికి తగినంత. ఇవన్నీ బాగా నూనెలో మగ్గాలండి. ఇది మొట్టకాయలు బాగా ఒక 20 నిమిషాలు నూనెలో మగ్గాలండి. ధనియాల పొడి 1 స్పూన్ అండి. ఇది పచ్చి కొబ్బరి, చినకాపప్పు, తెల్లగడ్డ మిక్సీకి వేసుకున్నాం కదండి. ఇది మొట్టకాయలో వేయాలండి. ఇది ఈ రకంగా బాగా కలగబెట్టాలి. ఒక 10 నిమిషాలు కలబెట్టిన తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసి ఇదంతా బాగా, ఇప్పుడు ముద్దగా ఉంది కదండి, 1 గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టాలండి. 1 విజిల్ అయితే సరిపోతుందండి ఉడకడానికి. గ్లాస్ నీళ్ళు వేయాలండి. నీళ్ళు బాగా వేసిన తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టాలండి. 1 విజిల్ రావాలి. ఒక విజిల్ రావాలండి. మొట్టకాయ కారం అండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఎక్కువగా జొన్న రొట్టెలో బాగా ఉంటుందండి. జొన్న రొట్టె తినే వాళ్ళకు ఇది మొట్టకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పీచు పదార్థం కాబట్టి మొట్టకాయ తాలింపు తింటే ఇట్లా కూర చేసుకున్న, పచ్చళ్ళలాగా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మొట్టకాయ కారం అండి. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి.